ఇవ్వకపోతే ఇక జీవితంలో ఎన్నడూ రాదు. 2014 నాడు వచ్చిన 69 జీవో 2024 వరకు అది ఎక్కడో పాతాళానికి తొక్కివేయబడ్డది. మళ్ళీ మనకు అవకాశం వస్తేనే తెర మీదకి వచ్చింది. ఈనాడు 69 జీవో ద్వారా మక్తల్ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకునే అవకాశం వచ్చింది. నేను చెప్తున్న దండు కట్టండి, గుంపు కట్టండి, ఎంబడుండి పని చేపించుకోండి. ఎవడైనా కాంట్రాక్టర్ అధికారు రాత్రి పగలు రోజుకి 24 గంటలు 2 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఈపు విమాన మోత మోగుతుందని మా యువకులు దండు కట్టి మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయించుకోండి. ఏ రాత్రి అయినా ఎన్ని కోట్ల రూపాయలైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మీ సోదరుడు, మీ కుటుంబ సభ్యుడు, మీ పాలమూరు బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. వడ్డించేది నేనే. ఏ వరుసలో కూసున్నా మీరు ఆశించినంత వడ్డించే బాధ్యత నాది. ఈ ప్రాంతాన్ని పైరు పంటలతో పండించే బాధ్యత నాది. పాడి పంటలు పాలమూరులో పండాలి, ఈ దేశానికి ఆదర్శంగా ఉండాలి. దానికి మా యువకులు నడుము బిగించాలి. అదేవిధంగా ఇరిగేషనే కాదు, ఎడ్యుకేషన్ని కూడా ఒక ప్రాధాన్యత కింద తీసుకున్నాం. మనం వెనుకబడడానికి, మన పిల్లలు వలసలు కూలీలు కావడానికి కారణం మన పిల్లలు ఉన్నత చదువులు చదువుకోకపోవడం, మన పిల్లలు బడికి పోకపోవడం, మన పిల్లలకు నాణ్యమైన విద్య అందకపోవడం. తద్వారా ఈ ప్రాంతంలో ఉన్న పేదలు 90% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈరోజు చదువుకు దూరమైనరు, వ్యవసాయ కూలీలుగా మారిన, వలసలు పోతున్నారు.